మాసిందా ముచ్చట. నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరైడ్ సమస్య ఎట్లుంటుండే, దశాబ్దాలు జనాలు నరకం కండ్ల ముంగట చూసిండ్రు. కేసీఆర్ సార్ సీఎం కాగానే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యలను పారదోలే పని ముంగట వేసుకున్నాడు. ఒక యజ్ఞం లేకనే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేసిండు. నల్గొండ ఫ్లోరైడ్ తక్కుముఖం పట్టిందని కొద్దు కేంద్ర పొల్ల ఎన్నోసార్లు రిపోర్ట్లు బయట పెట్టిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ రాగానే మళ్ళా ఫ్లోరోసిస్ సమస్య సురువైందని మంత్రి గారే సెలవిస్తుండ్రంటే ఏ తీర్లుందో చూడుండ్రి ఈ వ్యవస్థ. దేశాన్ని 60 ఏళ్ళు ఏలిండ్రు కాంగ్రెస్ వాళ్ళే, కానీ ఏనాడు నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య తీర్చే పని చేయలేదు. తలాపున నీళ్లు వారుతున్నా నల్లగొండ ప్రజలకు మంచినీళ్లు తాగిచ్చే ప్రయత్నం చేయలే. కానీ కేసీఆర్ సార్ సీఎం కాగానే నల్లగొండ ఫ్లోరైడ్ నీళ్ల సమస్య లేకుండా చేసిండు. 2014 తర్వాత కాలంతో పోటీపడి మరి 40-50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకంతో స్వచ్ఛమైన తాగునీళ్ళు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఫ్లోరోసిస్ పీడ నుండి శాశ్వత విముక్తి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్న సంగతి నల్గొండలో ఎవ్వలైనా కాదనలేరు. 2014లో తెలంగాణలో 967 ఫ్లోరైడ్ పీడిత ఊర్లుంటే 2020 సంవత్సరంల కల్లా ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ది కాదా? కేసీఆర్ సార్ మిషన్ భగీరథతోటి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 9 నెలల్లోనే మళ్ళీ ఫ్లోరోసిస్ రక్కసి విజృంభిస్తున్నది. కాంగ్రెస్ ఏలుబడిలో నల్గొండకు ఇటున్న పుల్లదీసి అటు వెట్టని మంత్రి కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి సార్లు కూడా ఇవాళ ఫ్లోరోసిస్కు కారణం కేసీఆర్ అంటే జనాలకు దేంతో నవ్వాలనో అర్థమైతలేదట. ఒకసారి కేంద్ర పొల్ల రిపోర్ట్లు బయటకు తీసి చదివితే అర్థమవుతుండే. కానీ అలా బండారం బయటపడుతుంది కాబట్టి కేసీఆర్ను బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇవే కుట్రలు తప్ప ఏదైనా మంచి చేసే ఉద్దేశం ఉంటే మంచిగుండని సొట్లు పెడుతుండ్రు ఎంకన్నా సార్ మాటలు వింటున్న నెటిజన్లు. లాస్ట్ మంత్ మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ పోయిన నెలలో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ఫ్లోరైడ్ శాతం 10 ppm ఉన్నది, పార్ట్స్ పర్ మిలియన్. 10 ppm అంటే ఆయన ఫ్లోరైడ్ మాయం చేసినా అని చెప్పుకున్నాడు. మాయం కాదు, ఇంకా పెరిగింది ఇప్పుడు.